హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ఎట్టకేలకు పట్టాలకే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై ఏకాభిప్రాయానికి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర అధ్యయనం కోసం కన్సల్టెంట్ నియమించాలని నిర్ణయించాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశంలో స్పష్టత వచ్చింది. మెట్రో మొదటి దశ వాల్యుయేషన్, టేక్ ఓవర్కు అవసరమైన రుణ సేకరణ, రెండో దశ విస్తరణ వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు ఎస్బీఐ క్యాప్స్ను నియమించాలని నిర్ణయించారు. హైదరాబాద్ మెట్రో రైలు అంశంలో కీలక అడుగుపడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించాయి. 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సోమవారం కలిసి చర్చించిన ఇరువురు నేతలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమయ్యారు. అశ్విని వైష్ణవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల్లో మెట్రో మొదటి దశ వాల్యుయేషన్, స్వాధీనానికి సంబంధించిన వేరువేరు అంశాలపై చర్చించారు. మెట్రో తొలిదశ స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపికపై సమాలోచనలు జరిపారు. రెండో దశ విస్తరణ కోసం నిర్మాణ వ్యయం, రుణ సేకరణపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. అధ్యయనం చేసేందుకు ఎస్బీఐ క్యాప్స్ ను ఎంపిక చేశారు. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టనున్నారు. కన్సల్టెంట్ అధ్యయన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమన్వయం చేస్తారు. మెట్రో రైలు విస్తరణ కోసం మొదటి దశను ఎల్&టీ నుంచి టేక్ ఓవర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే రెండో దశ ప్రాజెక్టులో సగ భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సీ నుంచి 13,650 కోట్ల అప్పు తీసుకుని ఎల్&టీ రుణాన్ని రీఫైనాన్స్ చేసేందుకు ప్రక్రియ చేపట్టింది. కానీ వివిధ కారణాలతో ఐఆర్ఎఫ్సీ రుణాన్ని విడుదల చేయలేదు. తాజాగా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో చర్చల సందర్భంగా రుణానికి సంబంధించి రైల్వే శాఖ డీపీఆర్ పై చర్చించారు. పట్టణాభివృద్ధి శాఖ వివరించిన సాంకేతిక, పాలనాపరమైన కారణాలపై ఏకాభిప్రాయానికి వచ్చిన వారు ఉమ్మడిగా అధ్యయనం చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కేంద్ర మంత్రులతో చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరిగాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.